దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, ఈ రాత్రికాల సమయంన మరొక మాటని మీ ముందు ఉంచాలని మరొక విషయాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా ఈ మాటను ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ సహాయం చేయాలి, ఆదరించాలి, సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలి, మనం అనేక మందికి సహకారంగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి అని చాలామంది చెప్తా ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని, సహాయం చేయాలని చెప్పే విషయంలో. అయితే ఈరోజు చెప్తున్నాం కానీ అదే సహాయము మనం చేస్తున్నామా? చెప్తున్నాం సహాయం చేయాలి, సహాయంగా ఉండండి, సపోర్టుగా ఉండండి, పరిచర్య జరగాలంటే సహాయం చేయండి, పరిచర్య ముందుకెళ్ళాలంటే సపోర్ట్ చేయండి, సహాయం చేయండి అని అన్ని విధాలుగా మనం చెప్తున్నాం. ఓకే, మరి మనం కూడా సహాయం చేయాలి కదా. ఈరోజు చర్చిల్లో చెప్పటం మటుకు అవుతుంది కానీ చేసే కాడికి వచ్చేళ్ళకి చాలామంది చేయలేకపోతూ ఉన్నారు. ఇందులో నేను అందరికీ వ్యతిరేకిని గాను, అందరూ చేయట్లేదు అని నేను చెప్పట్లేదు, కానీ కొందరు మాత్రమే పిల్లికి బిచ్చం కూడా బెటరు, పిల్లికి బిచ్చం కూడా బెటరు కొందరు. నేను సేవకులందరికీ వ్యతిరేకిని కానండి, కొందరికి మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను. ఎవరైతే హెల్ప్ చేయట్లేదో, ఎవరైతే సహాయంగా లేరో వారికి మాత్రమే ఈ మాట వారికి నచ్చకపోవచ్చు బహుశా. చూడండి, ఆదికాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనము సహాయము అనే మాట, హెల్ప్ అంటాం కదా, హెల్ప్ సహాయము అనే మాట 152 సార్లు ఉంది. సహాయం చేయాలి అనే మాట 152 సార్లు ఉంది. అయితే మనం ఎంతమందికి సహాయం చేస్తున్నాం, ఎంతమందికి మనం సహాయంగా ఉన్నాము అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఈరోజు మాట వరకే ఆగిపోతుంది, చేతల్లోకి రావట్లేదు. మాట కాదు కానీ చేతల్లోకి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి 20వ కీర్తన 2వ వచనంలో పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకునుగాక అని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు సహాయము అనే మాట కాడికి వచ్చేలకే చాలామంది వెనకే ఉండిపోతున్నారు కానీ ముందుకు రావట్లేదు. కాబట్టి దయచేసి ఈ మాట ఒకవేళ మీకు బాధ కలిగించవచ్చు, నొప్పిని కలిగించవచ్చేమో అని అనుకుంటున్నాను, కానీ అయినా బాధ లేదు. నన్ను ఒకవేళ వేరుగా అనుకున్నా బాధ లేదు, వేరుగా నన్ను మాట్లాడినా బాధ లేదు. ఎందుకంటే నేను అందరికీ వ్యతిరేకనైతే కాను, సహాయం చేసే వాళ్ళకి నేను వ్యతిరేకని కాను, సహాయంగా ఉండే వాళ్ళకి నేను వ్యతిరేకని కాను. కాబట్టి దయచేసి నేను ఎవరికి వ్యతిరేకని కాను, దేవుని వాక్యములో ఉన్నది మాత్రమే తెలియజేస్తున్నాను. చర్చిలో మనమైతే చెప్తున్నాం సహాయం చేయాలి, సహాయంగా ఉండాలి, హెల్ప్ చేయాలని చెప్తున్నాం, మంచిదే. మరి మనం చేసింది ఏది? ఏమండి, కొంతమంది ఉన్నారు పిల్లికి బిచ్చం కూడా బెటర్, తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీదు. దేవుని స్తోత్రం.